విడాకులనేది ఈ మధ్య చాలా చాలా కామన్ విషయంగా మారిపోయింది. అంటే ప్రధానంగా సెలబ్రిటీస్ మధ్య జరిగేటువంటి విడాకులు మాత్రం కొంచెం హాట్ టాపిక్‌గా మారిపోతూ ఉంటాయి. నిజానికి వీళ్ళు పెళ్లి సందర్భంలో మాత్రం చాలా చాలా హంగు ఆర్భాటాలు చేయటం, చాలా గొప్పగా పెళ్లిళ్లు చేసుకోవడం, లేదా డెస్టినేషన్ మ్యారేజ్ అని చెప్పేసి చాలా చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవటం, చాలా హంగామా చేయటం అనేది మాత్రం చాలా కనిపిస్తుంది. కట్ చేస్తే చాలా తక్కువ టైంలోనే వీళ్ళంతా విడిపోవడం, లేదా మనస్పర్ధలు రావడం, లేకపోతే గ్యాప్ రావడం అనేది మాత్రం చాలా కామన్‌గా కనిపిస్తోంది. అలాగా ఇప్పుడు టాప్ సెలబ్రిటీస్‌లో ఉన్నటువంటి 'హన్సిక మొత్వాని' కూడా విడాకులు పూర్తయిపోయింది. యెస్. 'హన్సిక' విడాకులు తీసుకుంది. ఎందుకు? ఆమె 2022లో జరిగినటువంటి డిసెంబర్ 4న తనకు పెళ్లయిపోయింది. ఆ పెళ్లి సందర్భం కూడా చాలా హంగు ఆర్భాటాలు చేసింది. చాలా హంగామా చేసింది. చాలా సెలబ్రిటీస్ వచ్చినటువంటి హంగామా చూసాం చాలా వరకు కూడా. అయితే 2024లోనే జూన్‌లోనో, జూలైలోనో వాళ్ళిద్దరూ విడిపోయినట్టుగా వార్తలొచ్చాయి మనకు. అంటే ఇద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలేంటి? వాళ్ళ అభిప్రాయాలు కలవలేదా అనే కారణంగా వాళ్ళిద్దరూ విడిపోతున్నట్టుగా కొన్ని వార్తలొచ్చాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ వార్తలను ఖండిస్తూ 'హన్సిక మొత్తాని' చెప్పినటువంటి మాటలు కూడా ఓహో! ఇది క్యాజువల్‌గా వచ్చినటువంటి రూమర్ కావచ్చు, లేదా గాసిప్ లాగా వచ్చిందేమో అని చాలామంది భావించినప్పుడు కూడా తెలుస్తుంది మనకు. అంటే ఆ టైంలో వచ్చినటువంటి రూమర్స్ కావచ్చు, గాసిప్స్ కావచ్చు, అంటే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారేమో, కలిసి ఉండబోతున్నారని చెప్పేసి కూడా చాలామంది భావించినారు. కానీ తా కట్ చేస్తే ఫైనల్‌గా ఇప్పుడు ఈ రోజున అంటే మార్చి 11న వాళ్ళిద్దరికీ విడాకులు మంజూరైనట్టుగా కోర్టు తెలియజేసింది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఏం జరుగుతుందనేది మాత్రం తెలిస్తే గనక వాళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ 2 ఇయర్స్‌లోనే కేవలం అభిప్రాయ భేదాలు వచ్చినట్టు, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు చాలా తలెత్తినట్టుగా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్ కారణంగా కావచ్చు, లేకపోతే ఆమె మీద పెళ్లి తర్వాత కూడా తన సినిమాలో యాక్ట్ చేసినటువంటి విధానం కూడా కొంత వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యానికి కారణమని కూడా తెలుస్తోంది. అంటే 2024 వరకు కూడా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉంది సినిమాల పరంగా. పెళ్లి తర్వాత కూడా తన సినిమాలు ఆపకపోవడం అనేది మాత్రం కొంచెం ఈ ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది. ప్రధాన సమస్యగా కూడా కనిపిస్తుంది. అతను భర్తతో వచ్చినటువంటి భేదాలు కావచ్చు, లేకపోతే భర్తతో వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు కావచ్చు, లేకపోతే మనస్పర్ధలు కావచ్చు, ఈ మొత్తంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్ కారణంగా ఆ గ్యాప్ పర్మనెంట్‌గా క్లియర్ అయిపోయింది. అంటే మొత్తంగా చూస్తే వీళ్ళిద్దరూ విడాకులు పూర్తిగా అయిపోయినట్టే. మొత్తంగా 2022లో జరిగినటువంటి పెళ్లి సోహైల్ ఖతూర్‌తో ఆమె జరిగినట్టుగా కనిపిస్తుంది మనకు. ఆ తర్వాత 2 ఏళ్లకి గ్యాప్ వచ్చేసింది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ 2 ఏళ్లు కొంచెం కొనసాగించినప్పుడు కూడా మొత్తంగా ఫైనల్‌గా వాళ్ళు విడాకులు తీసుకున్నట్టుగా తెలిసిపోతుంది. సో మొత్తంగా హన్సిక 2007లో సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. అంటే తను చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2007లో తెలుగులో వచ్చినటువంటి 'దేశముద్ర' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో 'కంత్రి' కావచ్చు, లేకపోతే 'బెల్లా' కావచ్చు, లేకపోతే ఇక 'మస్కా' కావచ్చు, ఇలా వరుస విజయాలు అందుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయినప్పుడు కూడా తనకి తెలుగులో కంటే కూడా తమిళ్‌లో ఎక్కువ ఆఫర్స్ రావడం, తమిళ్‌లో ఎక్కువ సినిమాలు చేయడం, తమిళ్‌లో ఎక్కువగా పెద్ద స్టార్డమ్ రావడం అనేది మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది మనకు చూస్తే. సో ఓవరాల్‌గా చూస్తే మాత్రం 'హన్సిక మొత్వాని' విడాకులు పూర్తయిపోయినట్టే ఈ వార్త తెలిసిపోతుంది మనకు.